ప్రధాని నరేంద్ర మోడీకి వెల్కమ్ చెప్పేందుకు అమెరికా రెడీ అవుతోంది. ఫస్ట్ టైం యుఎస్ లో అడుగుపెట్టనున్న మోడీకి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పుడు వైట్ హౌస్ సిబ్బంది అంతా ఈ పనుల్లోనే బిజీగా ఉన్నారు. అంతలోనే ఎంత మార్పు? నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా అసలు తమ దేశంలోనే అడుగు పెట్టొద్దన్న అమెరికా ఇప్పుడేమో రమ్మని ఆహ్వానిస్తోంది. ఆహ్వానించడమే కాదు, మోడీకి ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 27న మోడీ న్యూయార్క్ లో అడుగుపెట్టనున్నారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మోడీ ప్రసంగించనున్నారు. న్యూయార్క్ లో అడుగుపెట్టిన మరుక్షణం చరిత్రలో నిలిచిపోయేలా మెస్మరైజింగ్ వెల్కమ్ చెప్పాలని డిసైడ్ అయ్యారు ఇండియన్స్, యుఎస్ సిటిజన్స్. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ముందు భారీ ర్యాలీలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. పెద్ద పెద్ద బ్యానర్లు, పోస్టర్లు, మోడీ బొమ్మ, అమెరికా వెల్కమ్స్ మోడీ అన్న స్లోగన్ ముద్రించిన టీషర్ట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే ఈ నెల 30న మోడీ యుఎస్ ప్రెసిడెంట్ ఒబామాతో మీట్ అవనున్నారు. దీంతో పక్క రాష్ట్రాలైన మేరీల్యాండ్, వర్జీనియాల నుంచి వైట్ హౌస్ ముందు వరకు స్వాగత ర్యాలీలు ఆర్గనైజ్ చేస్తున్నారు. మోడీకి స్వాగతం చెప్పే కార్యక్రమాలన్నింటినీ కంప్లీట్ గా ప్లాన్ చేసుకున్నారు. న్యూయార్క్ లో జరిగే కార్యక్రమాలన్నింటినీ ఇండియన్ అమెరికన్ ఇంటెలెక్చువల్ ఫోరం వివిధ సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఇక వైట్ హౌస్ ర్యాలీని యుఎస్ ఇండియా డెమోక్రసీ ఫోరం ఆర్గనైజ్ చేస్తోంది. అన్ని రాష్ట్రాల నుంచి న్యూయార్క్ కు భారీగా అభిమానులు తరలి రానున్నారు. ర్యాలీల్లో పాల్గొనే వారంతా మోడీ మాస్కులను ధరించనున్నారు. యుఎన్ ప్రధాన కార్యాలయం ఎదుట 2 భారీ మోడీ కటౌట్లు ఏర్పాటు చేయనున్నారు. సందర్శకులు వీటి వద్ద నిలబడి ఫోటోలు తీయించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక 28న న్యూయార్క్ లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ లో మోడీ పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. ఈ మీటింగ్ లో 20,000 మంది ప్రజలు పాల్గొననున్నారు. ఈ మీటింగ్ అనౌన్స్ చేయగానే భారీ స్పందన వచ్చింది. టికెట్లు కొనేందుకు లక్షల్లో పోటీ పడ్డారు. దీంతో లాటరీ తీసి మరీ టికెట్లు అమ్ముతున్నారు. ఈ సమావేశంలో మోడీ తన అభిప్రాయాలను ఇండో యుఎస్ సిటిజన్స్ తో పంచుకోనున్నారు. మరోవైపు 3 రోజుల పర్యటనలోనే 26 అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు మోడీ. మొత్తానికి మోడీ అమెరికాలో పెట్టే తొలి అడుగు హిస్టరీ క్రియేట్ చేయబోతోంది.